సర్వశక్తిమంతుడైనటువంటి యేసుక్రీస్తు నామములో లివింగ్ గాడ్ మినిస్ట్రీ తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అపోస్తలుడైన పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5 నుండి 8 వచనాల వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని ఆధారం చేసుకుని మన విశ్వాస జీవితంలో కలిగి ఉండవలసిన ఆత్మీయ గుణ లక్షణాల గురించి మనం నేర్చుకుంటున్నాం. సద్గుణమునందు జ్ఞానము, జ్ఞానమునందు ఆశా నిగ్రహాన్ని కలిగి ఉండాలని మనం నేర్చుకున్నాం. ఈ రోజున ఆశా నిగ్రహమునందు సహనాన్ని మనం అలవర్చుకోవాలి అన్న సత్యాన్ని పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 5-6 వచనాల్లో మనం చదువుకుంటున్నాం. సహనము అనంటే ఇబ్బందులు, వైఫల్యాలు, వ్యతిరేకతలు ఉన్నప్పటికీ కూడా దేవుని మీద స్థిరమైన విశ్వాసముతో వాటిని ఎదుర్కోవడమే. గమనించండి, క్రైస్తవ విశ్వాసానికి శ్రమలు, శోధనలు, కష్టాలు, ఇబ్బందులు ఎదురైనప్పుడు మాత్రమే అసలు మన విశ్వాసము దేవుని మీద ఎంత ఉన్నదో, అసలు మన విశ్వాసం యొక్క స్థాయి ఏ స్థాయిలో ఉన్నదన్నది ఆ శ్రమలు ఎదుర్కొన్న దానిని బట్టి మాత్రమే అర్థమవుతుంది, కొలత వేయొచ్చు. ప్రతి క్రైస్తవునికి కన్నీళ్లు, శ్రమలు, వేదన అనేవి ఒక భాగం లాంటివి. వాటితో మనం సరిగా వ్యవహరించినప్పుడు మాత్రమే దేవుడు వారిని హెచ్చిస్తారు, వారిని దీవిస్తారు, వారిని దేవుడు ఉన్నతమైన స్థాయిలో ఉంచుతారు. కాబట్టి శ్రమలనే వాటిలో మనం ఏ విధంగా వ్యవహరించాలన్నది తెలియకపోతే మన విశ్వాస జీవితంలో మనం ఓడిపోతాం. కాబట్టి విశ్వాస జీవితంలో శ్రమలు అనేవి ఒక భాగము లాంటివి అని ఎంత తొందరగా మనం అర్థం చేసుకోగలుగుతామో అంత తొందరగా మనం దేవునిలో ఎదగడానికి అవకాశం ఉంటుంది. శ్రమలు వచ్చినవని, కష్టాలు వచ్చినాయి అని చెప్పని దేవుని మీద సనగడం, దేవుని నిందించడం, దేవుని మీద తిరుగుబాటు చేయడం, ఇలాంటి చేసినప్పుడు మనకి క్రైస్తవ విశ్వాస జీవితంలో దేవుడు మనకు అర్థం కాలేదనే చెప్పాలి. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన సంపూర్ణంగా మనలను పాపం నుండి విడిపించడానికి ఏ శ్రమ లేకోకుండా, ఏ కష్టం లేకోకుండా మనలను దేవుడు నిత్యరాజ్యానికి వారసులుగా చేయలేదు. మనలను నిత్యరాజ్యానికి వారసులుగా చేయడానికి శ్రమలు, నిందలు, అవమానాలు, వేదనలు ఇవన్నీ కూడా ఆయన దాటుకుంటూ వెళ్ళాడు. కాబట్టి మనము పరలోకానికి వెళ్ళడానికి ఆయన ఎలాగైతే శ్రమ పడ్డారో, ఎలాగైతే నిందలు, అవమానాలు, హేళనలు ఇవన్నీ ఎదుర్కొంటూ వెళ్ళారో, ఆయనను వెంబడిస్తున్న ప్రతి ఒక్కరు కూడా మనం కూడా అదే మార్గంలో వెళ్ళాలి. క్రైస్తవ విశ్వాస జీవితం అనేది పూలబాట లాంటిది కాదు, ముళ్ళబాట లాంటిది. ఎప్పుడు కూడా, అనుదినము కూడా, ప్రతి క్షణము కూడా మనం ఎదుర్కొంటున్న ప్రతి సమస్యలో, ప్రతి ఇబ్బందులోనూ కూడా మనము దేవుని వైపు చూడాలి, దేవుని మీదనే మనం ఆధారపడుతూ ఉండాలి అనే సత్యాన్ని వాక్యం మనకి స్పష్టంగా నేర్పిస్తుంది. సమస్తము కూడా దేవుని చేతిలోనే ఉన్నాయని గుర్తించాలి. ఆయన సర్వభౌమాధికారం కలిగిన దేవుడు. అన్నిటిని కూడా ఆయన చిత్త ప్రకారము, ఆయన ఉద్దేశించిన ప్రకారము, ఆయన చిత్త ప్రకారము సమస్తము కూడా ఆయన చేత ఎన్నుకోబడినటువంటి వారి జీవితాలలో జరుగుతున్నాయన్న సత్యాన్ని తొందరగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆయన చిత్తాన్ని జరిగించాలనుకున్నటువంటి వారి జీవితంలో సంపూర్ణంగా దేవుని చిత్త ప్రకారమే సమస్తం ఆయన జరిగిస్తున్నాడని మనము ఎంత తొందరగా అర్థం చేసుకుంటామో అంత తొందరగా దేవునికి మనము అప్పగించుకోగలుగుతాం. ఎందుకు? మన విశ్వాస జీవితము పరీక్షింపబడుతున్నప్పుడు, శ్రమల ద్వారా, నిందల ద్వారా, కష్టాల ద్వారా మన విశ్వాస జీవితము పరీక్షింపబడుతున్నప్పుడు అప్పుడు అర్థమవుతుంది నిజంగా మన విశ్వాసము సరైనదేనా లేకుంటే నకిలీ విశ్వాసమా. నకిలీ విశ్వాసం కలిగిన వారు శ్రమలు ఎదురైనప్పుడు, శోధనలు ఎదురైనప్పుడు దేవుని విడిచిపెట్టి వెనక్కి వెళ్ళిపోతారు. చూడండి, యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్త 13వ అధ్యాయంలో విత్తువాని గూర్చిన ఉపమానం చెప్పాడు. ఆయన చెప్తూ, రాతి నేలను పడినటువంటి విత్తనము అది మొలకెత్తింది, మన్ను లేనందున సూర్యరశ్మి రాగానే అది ఎండిపోయింది. చాలా మంది వారి క్రైస్తవ విశ్వాస జీవితంలో వాక్యాన్ని వింటారు, వాక్యాన్ని అంగీకరిస్తారు, కానీ వాక్య నిమిత్తం వారికి ఏదైనా శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, శోధన ఎదురైనప్పుడు ఎందుకు వచ్చిందే ఈ పరిస్థితి అని చెప్పని విడిచిపెట్టి దేవుణ్ణి నమ్మకోకముందే, దేవుని వెంబడించకముందే మా పరిస్థితి బాగుందన్నట్లుగా లోకంలో కలిసిపోతారు వాళ్ళు. అలాంటి వారిని దేవుడు అన్నాడు ఆశీర్వదించడు, అలాంటి విశ్వాసాన్ని దేవుడు అన్నాడు ఆమోదించడు. కానీ శ్రమైనా, కష్టమైనా, శోధనైనా, ఎలాంటి పరిస్థితులైనా సరే వారు ఎదుర్కోవడానికి సిద్ధపడినప్పుడు మాత్రమే దేవుడు వారిని హెచ్చిస్తాడు, దీవిస్తాడనే సత్యాన్ని వాక్యం స్పష్టంగా నేర్పిస్తుంది. మరెందుకు దేవుడు విశ్వాసుల జీవితాల్లో, తన బిడ్డలను చెప్పుకుంటున్నటువంటి వారి జీవితంలో, ఆయన చేత ఎన్నుకోబడిన వారి జీవితంలో ఎందుకు దేవుడి శ్రమలను అనుమతిస్తాడనంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం ప్రకారం మనం గర్వపడకుండగా, అతిశయించకుండగా
శ్రమలను దేవుడు మనకు అనుమతిస్తాడు. రెండవది, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం ప్రకారం, అలాగే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం ప్రకారం లోకములో నుండి మనలను వేరు చేయడానికి, లోకములో మనము జీవిస్తూ ఉన్నప్పుడు లోక సంబంధమైనటువంటి విషయాలకు మనము రాజీ పడిపోకుండా ఈ లోక సంబంధమైన పరిస్థితుల్లో నుండి ప్రభు మనల్ని వేరు చేయడానికి శ్రమలను దేవుడు అనుమతిస్తాడు. శ్రమ వచ్చినప్పుడే లోకం మీద, పాపం మీద మనకి మోజుపోతుంది. లేకపోతే ఈ శ్రమలు లేకపోతే మనం పాపం వైపే పరుగులెత్తడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. శ్రమలు విశ్వాసాన్ని బలపరుస్తాయి. శ్రమల ద్వారా మనము ఓర్పు, సహనాన్ని నేర్చుకోవడానికి ఈ శ్రమలు మనకెంతో ఉపయోగపడతాయి. అంత మాత్రమే కాదు, ఈ శ్రమలు మనము యేసుక్రీస్తు యొక్క సారూప్యతలోనికి మనం మలచబడడానికి ఈ శ్రమలు మనకెంతో ఉపయోగపడతాయన్న సత్యాన్ని రోమపత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాల్లో వాక్యములు మనం చూస్తున్నాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం ప్రకారము పరలోకాన్ని గూర్చినటువంటి ఆశ, పరలోకాన్ని గూర్చినటువంటి తపన ఇంకా మనలో ఎక్కువ కావడానికి, అది పెంపొందించడానికి ఈ శ్రమలు మనకెంతో ఉపయోగపడతాయని యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో మనం చదువుకుంటాం. అంత మాత్రమే కాదు, శ్రమలు మనల్ని ప్రార్థనా పరులుగా చేయడానికి ఈ శ్రమలు ఉపయోగపడతాయి. జకరియా గ్రంథం 13వ అధ్యాయం 9వ వచనం ప్రకారం, నిర్గమకాండం 2వ అధ్యాయం 23వ వచనం ప్రకారం ఈ శ్రమలు చూడండి, ఇశ్రాయేలీలకు ఫరో యొక్క బానిసత్వం కింద వాళ్ళు నలిగిపోతున్నప్పుడు, హింసింపబడుతున్నప్పుడు, వారు మిక్కిలి శ్రమకు గురైనప్పుడు వారు దేవుని తట్టు తిరిగి ప్రార్థన చేశారు. దేవుని విన్నవించుకున్నారు. ఈ శ్రమ నుండి విడిపించమని, ఈ కష్టం నుండి మమ్మలను విడుదల కలుగు చేయమని దేవునికి వారు మొర్ర పెట్టుకున్నప్పుడు దేవుడు వారి మొరను ఆలకించెను, వారి యందు దేవుడు లక్ష్యముంచెను అనే మాటను మనం చదువుకుంటాం. నిర్గమకాండం 2వ అధ్యాయం 22-23 వచనాలు. ఏ కష్టం లేకపోతే, ఏ శోధన లేకపోతే, ఎలాంటి ఇబ్బంది లేకపోతే మనకి దేవుడు అవసరం ఉండడు చాలామంది వ్యక్తుల జీవితాల్లో. నిజంగా క్రైస్తవ విశ్వాస జీవితాన్ని కొనసాగించే వారైనట్లయితే వారు ఎప్పుడు కూడా ప్రార్థనను ఎప్పుడు నిర్లక్ష్యం చేయరు. కానీ కొంతమంది జీవితాల్లో శ్రమల ద్వారా మనము ఇంకా ప్రార్థనా పరులుగా ఉండడానికి ఇవెంతో ఉపయోగపడతాయి. ఇతరులను మనం ఆదరించడానికి కూడా ఈ శ్రమలు మనకు అవసరం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చూడండి. శ్రమల గుండా వెళ్ళినప్పుడు, శ్రమల గుండా మనం వెళ్తూ ఉన్నప్పుడు ఈ యొక్క సహనాన్ని మనము అలవర్చుకోవడం ద్వారా ఏమవుతుందనంటే, మన వెనకాల కొంతమంది విశ్వాస జీవితంలో అనుసరిస్తూ వస్తూ ఉన్నారు. వెనక వచ్చేవారు శ్రమలను ఎదుర్కొన్నప్పుడు, నేను కూడా ఒకప్పుడు ఇలాంటి కష్టం గుండానే వెళ్ళాను, నేను కూడా ఒకప్పుడు విశ్వాసంలో కొనసాగుతున్నప్పుడు ఇలాంటి శ్రమలే నాకు కూడా వచ్చినవి, కాబట్టి నేను దేవుని వైపు చూశాను, దేవుని మీద నేను ఆధారపడ్డాను, ఆ శ్రమలో నుండి ప్రభు నన్ను విడిపించాడు అని చెప్పని మరి కొంతమందికి ఆదరణ కలిగించడానికి, వారికి మనం ఓదార్పు కలిగించడానికి ఈ శ్రమలు ఎంతో అవసరమని వాక్యం మనకి స్పష్టంగా నేర్పిస్తూ ఉంది. చార్ల్స్ స్పర్జన్ అని చెప్పని ఒక భక్తుడు ఏమంటాడనంటే, ఇక్కడ క్రౌన్ ధరించే వారు ఉండరు కానీ క్రాస్ మోసేవారు ఉంటారని చెప్పని అంటాడు. అంటే ఇక్కడ కిరీటాలు మనకి ఇవ్వబడవు, కానీ కిరీటం అక్కడ పొందుకోవాలనంటే ఇక్కడ సిలువనెత్తుకొని శ్రమల గుండా వెళ్లాల్సిందే అన్న సత్యాన్ని చార్ల్స్ స్పర్జన్ తెలియజేస్తూ ఉంటాడు. మరొక ఆయన ఏమంటాడంటే, యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు మన శాపాన్ని తీసేశాడు కానీ ఆయన సిలువను తీసేయలేదు అని అంటాడు. ఆయన మనము శ్రమల గుండా, సిలువ గుండా, ఈ సిలువ శ్రమల గుండా మనం వెళ్తున్నప్పుడు, కష్టం గుండా వెళ్ళినప్పుడు మాత్రమే మనం దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోగలుగుతాం. విలియం కేరీ చూడండి, ఒకానొక సందర్భంలో భారతదేశానికి వచ్చి ఎంతో శ్రమపడి, ఎంతో కష్టపడి, ఎన్నో నిందలు, అవమానాలు భరించి తాను భారతదేశంలో ఇంచుమించుగా చాలా భాషల్లో బైబిల్ను తర్జుమా చేసి ఈ రోజున మనం దేవుని వాక్యాన్ని చదవడానికి విలియం కేరీ ఎంతో ప్రయాసపడ్డాడు. ఒకానొక సందర్భంలో ఆయన ప్రింటింగ్ ప్రెస్, అలాగే ముద్రించినటువంటి పుస్తకాలన్నీ కూడా కాలిపోయి మొత్తం బూడిదైపోయినప్పుడు నిరాశ చెందలేదు. దేవుణ్ణి అతడు దూషించలేదు, దేవుణ్ణి అతడు తిట్టుకోలేదు. మోకరించి, ప్రభువా ఇంకా నాకు మీరు బలమునిచ్చినందుకు స్తోత్రం, మరింత బెటర్గా చేయడానికి కృపనివ్వండి అని చెప్పని దేవుని సన్నిధిలో అతను ప్రార్థన చేసి మరలా తర్జుమా చేసిన ప్రతి దాన్ని కూడా మరలా దాన్ని తర్జుమా చేసుకుంటూ మునుపటి కంటే మరింత బెటర్గా చేయడానికి దేవుడు అతనికి జ్ఞానాన్ని ఇచ్చి నడిపించాడు. శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు ఎదురవుతున్నప్పుడు నిరాశ చెందకూడదు. మనం శ్రమల్లో చేయవలసినటువంటి ఈ సహనాన్ని ఎందుకు అలవర్చుకోవాలంటే దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసినటువంటి దేవాతి దేవుడు ఆ వాగ్దానమును నెరవేర్చగల సమర్థుడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 36వ వచనములో
దేవుడు చేసినటువంటి వాగ్దానములను మనం స్వాధీనం చేసుకోవడానికి ఓర్పు అవసరం. ఈ సహనం అనేది మనకు అవసరం. ఓర్పు లేకపోతే, సహనం లేకపోతే ప్రభు సన్నిధిలో మనం దేవుని ఆశీర్వాదాన్ని పొందలేము. నేను ఒక స్టోరీ విన్నాను. క్రైస్తవ విశ్వాస జీవితంలో మనం ఇది అలవర్చుకోవాలి, ఇది నేర్చుకోవాలి. ఎలాగనంటే, ఒక గుర్రాన్ని ఇద్దరు మనుషులు పట్టుకుని దానిని గుంటలో తోసేసి దాన్ని చంపేద్దామని చెప్పి ప్రయత్నం చేయడానికి వాళ్ళు దాన్ని పట్టుకున్నారంట. గొయ్యి తవ్వేశారు, దాంట్లోకి తోసేసి దానిని చంపేద్దామని చెప్పి పూడ్చేద్దామని చెప్పి మట్టి పోస్తూ ఉన్నారు. అటువైపు నుంచి ఒక వ్యక్తి, ఇటువైపు నుంచి ఒక వ్యక్తి మట్టి పోస్తూ ఉన్నారు. వేస్తున్నటువంటి ప్రతి తట్ట మట్టికి కూడా అంటే అది దులుపు వేసుకోవడం మొదలుపెట్టిందంట. ఎప్పుడైతే దులుపు వేసుకోవడం మొదలుపెట్టిందో ఆ మట్టి దాని మీద నుంచి కిందకి వెళ్ళిపోతుంది, కింద పడిపోతుంది. తను స్టెప్ బై స్టెప్ అలా పైకి వస్తూనే ఉందంట. ఒకవేళ ఆ మట్టి వేస్తున్నప్పుడు అది అలాగే నన్ను చంపేద్దాం అనుకున్నారు కదా, గుంటలోకి తోసేశారు కదా అని చెప్పని అలాగే నిరాశతో ఉండిపోయినట్లయితే ఆ మట్టిలోనే అది పూడ్చుకుపోయి అలా చనిపోయి ఉండేదేమో. కానీ ఆ గుర్రం దులుపుకోవడం ప్రారంభించింది, పైకి వచ్చేసిందంట. కాబట్టి మన విశ్వాస జీవితంలో మనము సహనాన్ని కలిగి, ఎవరు ఏమన్నా, ఎలాంటి కష్టం ఎదురైనా, ఎవరు ఎలాంటి నింద మన మీదకి తీసుకొచ్చినా, చేయరానటువంటి నేరానికి మనము నింద భరించాల్సి వచ్చినప్పటికీ కూడా దులిపేసుకోవడం మనం అలవాటు చేసుకుంటే మన విశ్వాస జీవితంలో మనం పైకి రాగలుగుతాం. కాబట్టి సహనము, మన జీవితంలో ఓర్పు అనేది మనం అలవాటు చేసుకోవాలి. ఇది ఎలా మనం అలవాటు చేసుకోగలుగుతాం? గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, ఇవన్నీ కూడా ఆత్మఫలములో ఉన్నటువంటి ఆత్మఫలము. కాబట్టి పరిశుద్ధాత్మదేవుడు మనకి సహనాన్ని, పరిశుద్ధాత్మదేవుడు మనకి ఓర్పును, సహించుకోగలిగినటువంటి ఆ శక్తిని ఆత్మదేవుడే మనకి ఇవ్వగలడు. ఎప్పుడంటే ఆయనకు అప్పగించుకున్నప్పుడు, ఆత్మదేవునికి మనల్ని మనం సమర్పించుకున్నప్పుడు ఆత్మదేవుడే మనకు సహాయం చేసి సహించుకోగలిగినటువంటి, ఓర్చుకోగలిగినటువంటి అలాంటి కృపను ప్రభు మనకి ఇస్తాడు. ఒకవేళ మనకున్నటువంటి పరిస్థితులను బట్టి శ్రమల్లో, నిందల్లో, అవమానాల్లో ఎదుర్కొంటున్నటువంటి ప్రతి ఎదురు దెబ్బలో కూడా ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 14-15 వచనాల్లో వాక్యం సెలవిస్తుంది. మనలను సహింపగలిగినంత కంటే ఎక్కువగా శ్రమలను దేవుడు మన జీవితాల్లో అనుమతించడు. మనము ఎంతైతే సహించుకోగలుగుతామో మన కెపాసిటీ, మన క్యాపబిలిటీ దేవునికి తెలుసు. కాబట్టి ఆ తగ్గట్టుగానే ఆ స్థాయిలోనే ప్రభు మనకు శ్రమలను అనుమతిస్తాడు. మనం అనుకోవచ్చు కొన్ని సందర్భాల్లో కొంతమంది ఎలా మాట్లాడుతుంటారు, నేను కాబట్టి సహించుకోగలుగుతున్నాను, నేను కాబట్టి తట్టుకోగలుగుతున్నానని చెప్పని. లేదు, మనము ఎంతైతే సహించుకోగలమో ఆ స్థాయిలోనే ప్రభు మన జీవితాలలో శ్రమలను అనుమతించాడు. వాటిని తట్టుకోగలిగినటువంటి సహనాన్ని కూడా, ఓర్పును కూడా దేవుడే మనకి ఇస్తాడు. అంత మాత్రమే కాదు, ఆ శ్రమలో నుండి బయటికి రాగలిగినటువంటి మార్గాన్ని కూడా దేవుడే ఏర్పాటు చేస్తాడు. ఎప్పుడంటే ఆయన మీద ఆధారపడినప్పుడు, దేవుని మీద నమ్మకం ఉంచినప్పుడు, దేవుని యొక్క సహాయం కొరకు, దేవుని యొక్క కృప కొరకు, దేవుని యొక్క మార్గాలు తెరవడం కొరకు ఆయన దగ్గర మనము ప్రార్థించినప్పుడు, సహాయాన్ని కోరుకున్నప్పుడు దేవుడు మనకి మార్గాన్ని సరళం చేసి తప్పించుకునే మార్గాన్ని ప్రభు మనకి ఏర్పాటు చేస్తాడు. కాబట్టి దేవుడు అలాంటి కృపనిచ్చి సహనాన్ని మనము అలవర్చుకొని, ఓర్పును అలవర్చుకొని మన విశ్వాస జీవితంలో సద్గుణమునందు జ్ఞానమునందు ఆశానిగ్రహమునందు సహనాన్ని మనం అలవర్చుకుని దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారుగా, ఆత్మానుసారంగా జీవించేవారుగా దేవుడు కృపనిచ్చి మనల్ని బలపరచాలని చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ కన్న తండ్రి, మా గొప్ప దేవా, మీకు స్తోత్రాలు. నమ్మదగిన దేవుడవు, కృపగల దేవుడవు, సహాయకుడవు తండ్రి. మా శ్రమల్లో, మా నిందలలో ప్రభా మాకు ఓర్చుకోగలిగినటువంటి ఓర్పును, సహనాన్ని మీరు మాకు ఇవ్వగలిగిన దేవుడవు తండ్రి. వాక్యాన్ని వింటున్నటువంటి వారిలో ఎవరైనప్పటికీ కూడా ప్రభా, వారు ఎదుర్కొంటున్నటువంటి కష్టాల్లో, ఇబ్బందుల్లో, శోధనలో తండ్రి నాయన ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నట్లయితే మీరు కనికరిని చూపించి, వారిపైన మీ జాలిని చూపించి ప్రభా మీరు సహాయం చేసి సహించుకోగలిగినటువంటి కృపను వారికి ఇవ్వండి. తప్పించుకునే మార్గాన్ని కూడా వారికి మీరు ఏర్పాటు చేయండి. ఆ శ్రమలలో వారి కొరకు మీరు దాచిపెట్టి ఉంచినటువంటి ఆశీర్వాదాన్ని వారు సంపాదించుకోవడానికి తగిన కృపను, మీ ఆశీర్వాదాన్ని వారికి మెండుగా గ్రహించి మేలు చేసి కాపాడి మీ నామానికి మహిమ తెచ్చుకునమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.